వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా జోలికొస్తే ఊరుకోం, అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరిక. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టీకరణ. రోజ్గార్ మేళా సందర్భంగా కొత్తగా నియమితులైన వారికి ప్రధాని మోదీ అభినందనలు. దేశ సేవలో చురుకుగా పాల్గొనే అవకాశం లభించిందని వెల్లడి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయిలో జరిగిన ప్రజా ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ సంక్షోభ సమయాల్లో కూడా పేదలను ఎగతాళి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ధ్వజం. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తమ సమిష్టి అనుబంధానికి ఇది ఒక ప్రకటనగా తాను భావిస్తున్నానని వెల్లడి. కర్నూలు జిల్లాలో పెను విషాదం. ప్రైవేటు బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన. నిర్లక్ష్యంగా ఉంటే ట్రావెల్స్ యజమానులపై హత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. నవంబర్లో విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ హాజరు కావాలని పెట్టుబడిదారులకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మద్యం మాఫియా. ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఫైర్. లిక్కర్ బాటిళ్ల హోల్గ్రామ్ కాంట్రాక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గత ప్రభుత్వంపై మండిపడ్డే మంత్రి జూపల్లి కృష్ణారావు. కివీస్ పై భారత్ ఘన విజయం. సెమీఫైనల్ బెర్తు ఖరారు. 53 పరుగుల తేడాతో గెలుపు. కాంతారాపై అల్లు అర్జున్ ప్రశంసలు. ఫ్రాన్స్ లోకి వెళ్లిపోయా అంటూ పోస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే తమపై అమెరికా విధించిన కొత్త ఆంక్షలకు ఒకవైపు తేలిగ్గా తీసుకుంటూనే మరోవైపు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేసిన ఆయన ఒకవేళ తమపై క్షిపణులతో దాడి చేసే సాహసం చేస్తే మాత్రం ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని అమెరికాను హెచ్చరించారు. రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు సంస్థలు రోస్నెఫ్ట్, లుకాయిస్లపై అమెరికా బుధవారం ఆంక్షలు విధించింది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రష్యాపై ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో గురువారం పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆంక్షలు ఖచ్చితంగా తీవ్రమైనవే, వాటి వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయి, కానీ మా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేయలేవు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక స్నేహపూర్వక చర్య కాదని, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రష్యా అమెరికా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రోజు యువతకు ప్రభుత్వ నియామకం లభించడమే కాకుండా దేశ సేవలో చురుకుగా పాల్గొనే అవకాశం కూడా లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రోజ్గార్ మేళను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కొత్తగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కొత్తగా నియమితులైన వారు గొప్ప స్ఫూర్తితో పనిచేస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. నిజాయితీ మరియు సమగ్రతతో భారతదేశ భవిష్యత్తు కోసం మెరుగైన వ్యవస్థలను సృష్టించడంలో యువత తమ పాత్రను పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. जब देश के लिए कुछ कर गुजरने का जज्बा जुड़ेगा तो आपकी ये सफलता केवल व्यक्तिगत सफलता नहीं रहेगी. आपकी सफलता देश की सफलता बन जाएगी. आज आपको केवल सरकारी नियुक्ति नहीं मिली है, आपको राष्ट्र सेवा में सक्रिय योगदान देने का अवसर मिला है. मुझे विश्वास है आप इसी भावना से काम करेंगे. ईमानदारी और शुचिता के साथ आप भविष्य के भारत के लिए बेहतर व्यवस्थाएं बनाने में अपनी भूमिका निभाएंगे. और आप जानते हैं हमारे लिए नागरिक देवो भव ये मंत्र है. सेवा भाव से, समर्पण भाव से हर नागरिक के जीवन में हम उपयोगी कैसे हो ये कभी भूलना नहीं है. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయిలో జరిగిన ప్రజా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కారణంగా 200కు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయని మరియు మొబైల్ డేటా చాలా చౌకగా మారిందన్నారు. ఇది బీహార్ యువతకు కంటెంట్ సృష్టికి కొత్త మార్కెట్ను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా ప్రాంతం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దార్శనికత, దీర్ఘకాలికంగా ఉద్దేశం దృఢంగా మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ దానంతటా అదే ఒక సమస్య అని, అలాంటప్పుడు బీహార్ సమస్యలకు వారు పరిష్కరించలేదని విమర్శించారు. సంక్షోభ సమయంలో కూడా పేదలను ఎగతాళి చేసేది ఈ సున్నితత్వం లేని వ్యక్తులే అంటూ ధ్వజమెత్తారు. आप इतनी बड़ी तादाद में यहाँ है, आप मेरा एक काम करेंगे? सबके सब जरा बताओ, मेरा एक काम करेंगे? ऐसे नहीं, जोर से बताओ. तो एक काम करिए, आपके पास मोबाइल तो होगा ही होगा, जरा मोबाइल फोन बाहर निकालिए. जरा मोबाइल फोन बाहर निकाल करके जरा मोबाइल की लाइट जला दीजिए. ये मोबाइल कांग्रेस के समय में बहुत महंगा था और विदेश से मंगाना पड़ता था. कांग्रेस के समय में देश में मोबाइल बनाने वाली जरा आप आवाज बंद करो भाई, आपका उत्साह मैं समझता हूं, जरा आवाज बंद करो. मोबाइल फोन बनाने वाली कांग्रेस के जमाने में सिर्फ 2 फैक्ट्रियां थी. आपकी लाइट चालू रखो. अब देश में मोबाइल फोन बनाने वाली 200 से ज्यादा फैक्ट्रियां हैं. भाजपा एनडीए सरकार की वजह से आज डेटा भी बहुत सस्ता हो गया है. इस वजह से बिहार में युवाओं को कंटेंट क्रिएशन का नया मार्केट मिला है. आज बिहार में ये मोबाइल, ये प्रकाश हर कोई देख रहा है. अब मैं आपसे पूछना चाहता हूं, आप मुझे बताइए साथियों, बिहार के लोगों के हाथ में जब इतनी रोशनी चमक रही है तो बिहार के लोगों को
लालटेन की जरूरत है क्या? ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ముఖ్యమైన వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పట్ల తమ సమిష్టి అనుబంధానికి ఇది ఒక ప్రకటనగా తాను భావిస్తున్నానని తెలిపారు. యుఎన్ వ్యవస్థాపక సభ్య దేశంగా ఐక్యరాజ్య సమితి దినోత్సవం సందర్భంగా హాజరైన వారందరికీ తాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. Our collective attachment to the United Nations on this important anniversary at a time when the world is perhaps passing through somewhat difficult circumstances. It is truly a great pleasure to be with you here on this special occasion as we celebrate the 80th anniversary of the United Nations. As a founding member state of the UN, I extend warm wishes to all present on United Nations Day. Let me begin by congratulating the Department of Sports, Ministry of Communications, for organizing this very successful open competition on MyGov portal to design the commemorative postage stamp celebrating UN at 80. As we heard from Secretary West, there were more than 740,000 entries which were received from students of classes 9 to 12 across the country and from arts colleges across India. It must have been a very difficult job to select the winning entry, but I also want to say that the stamp that was selected, which was unveiled a little while ago, certainly depicts the need for peace in this era of conflict. Even today, we are regrettably witnessing multiple major conflicts that not only take a great toll on human lives, but impact the well-being of the entire international community. The Global South, in particular, has felt this pain, even as the more developed insulated themselves from consequences. An 80th anniversary is a significant milestone for any institution. On UN Day, I would like to reiterate India's commitment to the ideals of peace and security, as well as development and progress. India has always been and will continue to be a strong votary of the United Nations and indeed of multilateralism. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతై బూడిదైపోయింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు 41 మంది వరకు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్న టేకూరు వద్దకు రాగానే వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి ఓ స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలాలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతే ఇకపై వారిపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవలే జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరిగిన దురదృష్టకర ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులు
అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, స్పీడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, వాటిని ఖచ్చితంగా పాటించాలని యజమానులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే తమను వేధిస్తున్నారని కొందరు యజమానులు ఆరోపిస్తున్నారని, ఆ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వివరాలు కూడా లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక వయా ఆంధ్ర, హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లకు వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్, యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు. ఇలా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది. అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది. ఏదైనా కారణాలు కావచ్చు. తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి, కర్ణాటక మంత్రి, నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మృతులకు మా సానుభూతి. తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు, అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది. ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స, దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నియంత్రణ కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఏఐబిసి, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు హాజరై రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. Why you should consider Andhra Pradesh? We are the second largest, fastest growing states right now, soon to be number 1. With all these investments getting grounded, we don't believe in signing MOUs. We are not into that. We mean business. We mean grounding. We have serious ADD, attention deficit disorder. So we'll have to be on top of things and execute on things and really get the ball rolling. So as my team members have shared, we are hosting a partnership summit in Visakhapatnam. It's a beautiful city. 14th and 15th of November. So please come visit us. For people who know India, if Bangalore were to marry Goa and have a child, that will be Visakhapatnam. We are best of both worlds. It's a gorgeous city. It's the 9th largest economic city in India. We aspire to be among the top 3. And Visakhapatnam economic corridor, as we call it, is going to be $1 trillion economic corridor for us. So we are looking now planning, because we have had massive investments, massive announcements come in and work started. We don't have challenges that our neighbors are having in terms of infrastructure. We have to build an economic corridor
that will thrive over the next century. And the work is already on. So please come visit us. I'll be there. We'll be more than happy to host you. And I would love to open up this session. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిరుద్యోగులకు ఒక అవకాశమని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని, ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే తమ నిరుద్యోగులు దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించండి అంటూ పిలుపునిచ్చారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కనుక ఓడిపోయారని వాళ్లకు అర్థం కావాలని అన్నారు. ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ను జూబ్లీ హిల్స్లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే, అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారేది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న నకిలీ మద్యం దందాతో ప్రజల ఆరోగ్యం పనంగా పెట్టి మద్యం మాఫియా కోట్లు గడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ఆయన నిందలు వేరే వారిపై వేస్తూ తప్పించుకో చూస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో తమ ప్రభుత్వ హయాంలోనే అదానీ డేటా సెంటర్ బీజం పడిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ వెల్లడించారు. పర్ఫార్మెన్స్ లో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పై ఇదే తరహాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. మరోవైపున ఇల్లిసిట్, స్పూరియస్ లిక్కరు విచ్చలవిడిగా తాగిస్తున్నారు, ప్రతి 4-5 బాటిల్లో ఒక బాటిల్. మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో, వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు, వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు, వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంది. అది ఇంకొక స్కామ్. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు, పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు, ఇదిగో నా ఫోన్లు అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు. మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్. అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి ఒకసారి. సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ పాట చూపిస్తూ అప్పుడు ఏమంటారు, ఫోన్ లేదు, పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటారు. కానీ ఈ లోపల డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో. అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉంది. 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని. $10 బిలియన్ ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ను తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది,
అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం లిక్కర్ బాటిళ్ల హోలో గ్రామ్ కాంట్రాక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాటిని కాంగ్రెస్ సర్కార్ ప్రక్షాళన చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు? రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి, సంబంధిత శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. ఇక్కడ ఒక అంశం చెప్తాను మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసింది. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి, నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేట్ ఎట్లా ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేరు? సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్ లో 13వ తారీఖు ఆగస్టు 2024 అంటే కరెక్ట్ గా 1 సంవత్సరం 2 మాసాలు అయితే ఉంది లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోట్ పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్ లో పెట్టలేవాడు. మహిళల ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 53 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత బ్యాటర్లు స్మృతి మంధాన 109, ప్రతికా రావల్ 122 శతకాలతో చెలరేగగా కివీస్ బ్యాటర్లు బ్రూక్ హాలిడే 81, ఇసాబెల్లా గేజ్ 65 నాట్అవుట్. పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్ 48వ ఓవర్ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. అనంతరం న్యూజిలాండ్ లక్ష్య ఛేదనకు ముందు మరోసారి వర్షం పడడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ధారించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కివీస్ 59 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రూక్ హాలిడే 81, ఇసాబెల్లా గేజ్ 65 నాట్అవుట్ అద్భుతంగా పోరాడారు. చివరిలో భారీ షాట్ కు యత్నించి హాలిడే అవుట్ కావడంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో న్యూజిలాండ్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ చిత్రం కాంతారా చాప్టర్ 1 పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు. కాంతారా ఒక మైండ్ బ్లోయింగ్ చిత్రమని అభివర్ణించారు. నిన్న రాత్రి కాంతారా చూశాను, చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు నేను ఒక ట్రాన్స్ లోకి ఉండిపోయాను.
అని అల్లు అర్జున్ తన పోస్ట్లో పేర్కొన్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిపై ఆయన ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు అని కొనియాడారు. చిత్రంలోని ఇతర నటీనటులు రుక్మిణి, జయరాం, గుల్షాన్ దేవయ్య అద్భుతంగా నటించారని తెలిపారు. సంగీత దర్శకుడు అజనీష్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కాశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగే, స్టంట్ మాస్టర్ అర్జున్ రాజుల పనితీరు గురించి కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విజయ్ కిరంగదూర్ హుంబాలే ఫిలిమ్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మా జోలికొస్తే ఊరుకోం, అమెరికాకు పుతిన్ తీవ్ర హెచ్చరిక. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టీకరణ. రోజ్గార్ మేళా సందర్భంగా కొత్తగా నియమితులైన వారికి ప్రధాని మోదీ అభినందనలు. దేశ సేవలో చురుకుగా పాల్గొనే అవకాశం లభించిందని వెల్లడి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయిలో జరిగిన ప్రజా ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ సంక్షోభ సమయాల్లో కూడా పేదలను ఎగతాళి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ధ్వజం. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తమ సమిష్టి అనుబంధానికి ఇది ఒక ప్రకటనగా తాను భావిస్తున్నానని వెల్లడి. కర్నూలు జిల్లాలో పెను విషాదం, ప్రైవేటు బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్పందన. నిర్లక్ష్యంగా ఉంటే ట్రావెల్స్ యజమానులపై హత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. నవంబర్లో విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ హాజరు కావాలని పెట్టుబడిదారులకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మద్యం మాఫియా. ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఫైర్. లిక్కర్ బాటిళ్ల హోల్గ్రామ్ కాంట్రాక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గత ప్రభుత్వంపై మండిపడ్డే మంత్రి జూపల్లి కృష్ణారావు. కివీస్ పై భారత్ ఘన విజయం. సెమీఫైనల్ బెర్త్ ఖరారు. 53 పరుగుల తేడాతో గెలుపు. కాంతారాపై అల్లు అర్జున్ ప్రశంసలు. ఫ్రాన్స్ లోకి వెళ్లిపోయా అంటూ పోస్ట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.